హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే వంకాయ పల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది వంకాయ తాలింపు లాగేను. దీంట్లో మనం పల్లీల పౌడర్ యాడ్ చేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ఒక అర కేజీ వంకాయలు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ చారు వంకాయలు తీసుకున్నాను. మీరు ఏ కలర్ వంకాయలైనా తీసుకోండి, ప్రాసెస్ మాత్రం ఇలానే చేసుకోవచ్చు. ఒక పాత్రలో వాటర్ తీసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఈ వంకాయ ముక్కల్ని మీడియం సైజుగా కట్ చేసి ఆ నీళ్ళలో అయితే వేసుకోవాలి. వంకాయలు కలర్ మారకుండా ఉంటాయన్నమాట. చాలామంది ఈ వంకాయ మీద ఉండే తొటిమని అయితే తీసేస్తూ ఉంటారు, కానీ ఎక్కువ పోషకాలు మనకు ఆ వంకాయ తొటెంలోనే ఉంటాయండి. దాన్ని తీయకుండా యూస్ చేసుకోండి. ఇంకొకసారికి ఇలా వాటర్లో వేసి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక కాస్త పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చికి తొట్టెమలు తీసేసి బరకగా మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా మెత్తగా పొడి చేయకూడదండి, కాస్త పలుగ్గానే పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల వంకాయ ముక్కలు త్వరగా మెత్తబడతాయి అన్నమాట. కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ వంకాయ ఫ్రైకి. మనం పల్లీల పౌడర్ వేసాక ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఇప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఉప్పు అయితే స్టార్టింగ్లో వేయకూడదండి. ఉప్పు వేస్తే వంకాయలో ఉండే వాటర్ బయట వచ్చేసి మనకు తొందరగా మ్యాష్ అయిపోతాయి. ఇలా బాగా ఉడికిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలి. వంకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత సాల్ట్ వేసాను అన్నమాట ఇక్కడ. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పల్లీల పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ పల్లీల పౌడర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి పల్లీల పౌడర్ వేసేటప్పుడు, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా వంకాయ మిశ్రమానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది కమ్మగా ఏదైనా పప్పుచారులోకి కానీ పచ్చడిలోకి కానీ ఉత్తినే అన్నంలో వేసుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.